వైసీపీ అట్లాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సరైనటువంటి హామీలు ఏమీ ఇవ్వలేదు. గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాము, మీకు మా పాలన నచ్చినట్లయితేనే మాకు ఓటేయండి అని జగన్ హానెస్ట్గా చెప్తున్నారు అనేది వైసీపీ వెర్షన్. మరోపక్క తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీని చాలా తీవ్రంగా డిస్ట్రాయ్ చేశారు అనే వ్యాఖ్యలు చేస్తూనే ఆ వ్యాఖ్యలతో పాటుగా మేము కూడా సంక్షేమం ఇస్తామని చెప్పడం, అట్లాగే జగన్లాగా కాదు మేము సంపదను సృష్టిస్తామని చెప్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ రెండు అంశాల నడుమ ప్రజలకు ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే జగన్ ఎందుకు కొత్త హామీలు ఇవ్వలేదు అనేసి. సో దీని మీద వైసీపీ పార్టీ ఒక కొత్త బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది. రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని చెప్పుకుంటూనే, అంటే ఇన్నాళ్ళ పాటు తను కరెక్ట్గా పెన్షన్ టైంకి ఇచ్చానని, అట్లాగే ఇదివరకులా కంటే కూడా ఎక్కువ మందికి ఇచ్చానని, అట్లాగే మిగతా అనేక అంశాలకు సంబంధించి తాను రాష్ట్రానికి సంబంధించి అనేక పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవన్నీ బాగా చేశానని, దానికి రిఫరెండంగా ఈ ఎన్నికలు తీసుకోండి అనేసి ప్రజలకు ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్లయింది. ఏదైతే మేనిఫెస్టోలో పెద్ద అంశాలని, కొత్త పథకాలని చేర్చకపోవడం వల్ల. అయితే కొత్త బ్రహ్మాస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి బయటకు తీస్తున్నారు. తన యొక్క సోషల్ మీడియా బలాన్ని జగన్మోహన్ రెడ్డి బయటకు తీస్తున్నారు. అట్లాగే హౌస్ టు హౌస్ ఇంటికి వెళ్ళి మరి పనిచేసేటువంటి కార్యకర్తల బలాన్ని, ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆయన యాక్టివేట్ చేస్తున్నారు. తద్వారా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకానికి జరుగుతున్నటువంటి విషయాన్ని, అంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇట్లాగే హామీలు ఇచ్చారు కానీ నెరవేర్చలేదు, బట్ జగన్ హామీలు ఇచ్చారు అవి ఖచ్చితంగా నెరవేర్చారు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక కొత్త బ్రహ్మాస్త్రం సోషల్ మీడియాలో కావచ్చు, ఆఫ్లైన్లో అట్లాగే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకునే పరిస్థితికి వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు జనం కూడా మరి మద్యపాన నిషేధం గురించో, సిపిఎస్ గురించో, ఇంకోటి వచ్చి నెరవేర్చిన హామీలు కూడా అనేక ఉంటాయి ఏ రాజకీయ నాయకుడైనా. వాటి గురించి కూడా ప్రశ్నిస్తే మరి ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ, ఇంటింటికి వెళ్ళే కార్యకర్తలు కానీ ఏం సమాధానం చెప్తారో తెలియదు. కానీ మొత్తానికి ఒక గొప్ప బ్రహ్మాస్త్రాన్ని ఆయన బయట తీశారని వైసీపీ చెప్తుంది. అదేంటంటే తన గొప్పతనం, తన హామీల గురించి చెప్తూనే చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి హామీలు, రైతు రుణమాఫీ అని ఇంకోటని వీటి గురించి కూడా మెన్షన్ చేసే ఉద్దేశంలో ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని బయట తీసినట్టుగా తెలుస్తోంది.